సో ఏంటి ఈ రాజకీయ నేతల మధ్య సినిమా డైలాగులు వారు కాస్త పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మీరు చంపుతే మేము చంపుతాము, లేదంటే మీరు నరిగితే మేము నరుగుతాం అనేటువంటి వంశం దాకా వెళ్ళిపోతుంది. అది ఒక పెద్ద ఇష్యూగా మారిపోతుంది. ఎవరు మాట్లాడినా కూడా అది ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఎందుకు దీన్ని ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు? ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేసింది, దేశవ్యాప్తంగా నడుస్తుంది. దీంట్లో ఏ పార్టీకి భిన్నాభిప్రాయం కూడా లేవు. ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, అన్ని రాజకీయ పార్టీలు, సెలబ్రిటీలు అందరూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకున్నారు. అంటే యోగా అనేది ఒక గొప్ప ప్రక్రియ. ఎందుకు యోగా చేస్తాము? ఒకటి వ్యాయామం, రెండు మనసును కూడా నిగ్రహంగా ఉంచుకోవడం, కంట్రోల్ చేసుకోవడం. ఇది ఒక పార్ట్. మన ఆసనాల్లో మన మనసుని మనం కంట్రోల్లో చేసుకోవడం, ఆవేశాలు పోకుండా ఉండడం అనేది యోగాలో ఒక పార్టీ మనం చూస్తాం కదా. మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న ప్రభుత్వాలు, అధినేతలు శుభాకాంక్షలు చెప్తున్నారు. మీరు ఏం నేర్చుకున్నారు యోగా నుంచి? జనానికి ఏం నేర్పుతారు తర్వాత మాట్లాడతారు. యోగా గురించి సందేశం ఇస్తున్నారంటే యోగాలో ఉన్న ఒక అంశం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, మన మనసును మనం కంట్రోల్లో చేసుకోవడం కూడా ఒక భాగం కదా. అది చేయలేని మీరు యోగా గురించి ఏం సందేశం ఇస్తున్నారు? యోగా నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? యోగాసనాలు లేదు. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజన్నా పద్ధతిగా ఉంటారంటే అది లేకుండా ప్రవర్తిస్తున్నారు. రెండు రాష్ట్రంలో ఒక పరిధి దాటిపోయింది. వ్యాఖ్యలు, చివరకు విశ్లేషణలు, మీడియాలు అందరూ కూడా పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు. దానికి రెండు కారణాలు. ఒకటి అసహనం, రెండు చేతగానితనం కూడా. అంటే ఒక ఖచ్చితమైన విమర్శ చేయాలంటే, అంటే ప్రజల్ని హత్తుకునేట్టుగా, ప్రజలందరినీ భావోద్వేగంగా కనెక్ట్ చేసే విధంగా, ప్రభుత్వాన్ని సూటిగా లేదా ప్రత్యర్థిని సూటిగా కౌంటర్ చేసేదానికి అద్భుతమైన తెలుగు భాష ఉంది, గౌరవప్రదమైన భాష ఉంది. ఇది చేతగాని రాజకీయ నాయకులు ఎంచుకునే మొదటి మార్గం అని చెబుతుంది ఇక్కడ. అంటే కోపాన్ని ప్రదర్శించాలంటే అద్భుతమైన, అందమైన, సంస్కారవంతమైన భాష తెలుగులో మన తెలుగు చాలా గొప్పది ఆ విషయంలో. కానీ అలాంటి భాషని చేతగాక, వాడడం నేర్చుకోలేక, విషయ పరిజ్ఞానం లేకుండా, ఆయన అక్కడ కోపం ఉంటుంది కదా, ఆ కోపం కూడా బూతులు మాట్లాడుతున్నారు. అంటే బాగా తిట్టినట్లు లెక్క, బాగా బాగా కోపాన్ని ప్రదర్శించండి, మంచి బూతు మాట్లాడాలి, పెద్ద బూతు మాట్లాడాలి. ఈ భాష మీద అవగాహన ఉంది. ఇది ఒక కారణం అవుతుంది. రెండో కారణం అసహనం. అంటే అధికారంలో ఉండే వాళ్ళకి ఎవరైనా అడిగితే అసహనం, దాన్ని నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. ఇది జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రధానమైన చర్చ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుష్ప సినిమా డైలాగులు ఆ మీడియా సమావేశంలో మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని యథాలాపంగా అన్నాడంటే నేను ఒప్పుకోను. ఆయన చాలా వ్యూహాత్మకంగా అన్నాడని అనుకుంటున్నాను. కానీ వ్యూహాత్మకంగా ఏమన్నాడు? రెండు, ఒకటి ప్రత్యర్థిని చులకన చేయడం, రెండు మేము సీరియస్ గా ఉన్నామని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. అది కూడా ఉంది. ఆయన చెప్పకుండా చెప్తున్నాడు. అందువల్ల తెలివిగా ఏం చేసినాడు, విలేకరులు మీతో చెప్పించాడు ఆ డైలాగులు. ఆయన చెప్పట్లా. వాళ్ళు చివరికి వస్తే ఆయన ఏం చెప్పడు. అంటే నిన్న మొత్తం ఏదైతే పుష్ప సినిమా డైలాగ్ ఉందో, టెక్నికల్ గా తప్పు చేయకూడదు, ఇవ్వాల్సిన సందేశం ఇచ్చేవాలి, అట్ ద సేమ్ టైం ప్రత్యర్థిని గందరగోళం పెట్టాలి. మూడు చేసినాడు ఆయన. మామూలుగా ఒక 2 గంటల ఉపన్యాసం చెప్తే ఏం చేస్తారో చివరిలో ఏదో టంగ్ స్లిప్ అయ్యి ఒక మాట దాన్ని పట్టుకుంటాయి ప్రతిపక్షాలు, అపోజిషన్. ఇది టంగ్ స్లిప్ అయింది కాదు, ఇది చాలా స్పష్టంగా ప్రత్యర్థి నువ్వు ఇదే మాట్లాడు అని చెప్పినాడు ఆయన. అంటే ప్రత్యర్థి నేను లేవనెత్తిన ఏ అంశానికి సమాధానం చెప్పదు అధికార పార్టీ, ఇది చెప్పాను కదా, ఇదే వాళ్ళు దాని చుట్టూ మాట్లాడతారు చూడు అని ముందే చెప్పినాడు ఆయన ఇండైరెక్ట్ గా. లేకపోతే అంతసేపు దాన్ని లాగుండడు. టంగ్ స్లిప్ అయితే గబకన ఒక మాట అనేది వదిలేసి ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అది పొత్తు ఒక మాట అనేసి వెళ్ళిపోయినాడు. అది వేరు. టంగ్ స్లిప్ అన్నది పొద్దు. ఇది అట్ట కాదు. చాలా సేపు విలేకరుల్ని లాగి విలేకరులతోనే చెప్పించి తెలుగుదేశం పార్టీకి ఒక మెసేజ్ ఇచ్చినాడు. కాబట్టి మీరు దీని గురించి చర్చించుకోండి, మీ స్థాయిని మీరు తగ్గించుకోండి అని చెప్పాడు ఆయన. వాళ్ళు దొరికింది ఛాన్స్ అని దాని చుట్టూ మాట్లాడతారు. దానికి పతాక స్థాయిలో బుచ్చయ్య చౌదరి గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్య తప్ప ఒప్ప కాదు. ఇదైనా బుచ్చయ్య చౌదరి గారు సీనియర్ పొలిటీషియన్, చాలా పెద్ద మనిషి కూడా. ఆయన అట్టటోళ్ళు కొంచెం మోడల్ గా ఉండాలి. ఇక్కడ పాప ఆయన సొంతంగా చెప్పాడు. ఆయన పార్టీ ఆఫీస్ లో పెట్టాడు మీటింగ్. నాకు తెలిసి పార్టీ చెప్తే చేసినాడా, మామూలుగా అయితే అట్లాంటి భాష ఆయన వాడడు. ఆయన ఇండివిజువల్ గా మాట్లాడేస్తే చాలా పద్ధతిగా మాట్లాడతాడు. నేను ఎందుకు పాపం అంత పెద్ద ఆయన దగ్గర అట్లా మాట్లాడిపించారు. అంటే జగన్మోహన్ అంటే
దాడి చేస్తాం, అరెస్ట్ చేస్తాం, మీ అంతు చూస్తాం అనేది ఒక పరిధి. దాన్ని కూడా మనం సమర్థించము. కానీ అది ఒక అలవాటు అనుకున్నాను. డైరెక్ట్ గా చంపేస్తే ఏంటి అనే పదం అంత మంచిది కాదు. అది పరుష పదజాలం కాదు. పరుష పదజాలాన్ని కూడా మనం ఒప్పుకోం. బట్ ఇది పరుష పదజాలం కూడా కాదు. చాలా ఏహ్యం కలిగిస్తుంది, భయం కలిగి. ఇప్పుడు మీరు చంపేస్తారు, అలారా చూసుకొని చంపు చూద్దాం వీళ్ళు అంటారు. చివరికి యాడికి పోతుంది అది? కాబట్టి సీనియర్ పొలిటీషియన్ బుచ్చయ్య చౌదరి గారి నుంచి ఇది ఆశించదగింది కాదు. మీరు విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పుష్ప డైలాగ్ చుట్టూ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు మీకు అనిపిస్తే దాన్ని ఖండించండి, తప్పు పట్టండి, ప్రతి విమర్శ చేయండి. కానీ నువ్వు అటన్నా ఒకటి నిన్ను చంపేస్తే ఏంటనే పదం వాడడం అనేది మాత్రం రాజకీయాల్లో అంత మంచిది కాదు. అందులో సీనియర్ పొలిటీషియన్స్ మాట్లాడకూడదు. వారు అక్కడ అదుపు తప్పారు, లేదా ఆయన బాడీ లాంగ్వేజ్ మొహకాలు చెప్పడం ఆయన ఇష్టపూర్వకంగా అన్నట్టు నాకైతే అనిపిలా. అవునా? ఆయన మామూలుగా చాలా పటపట మాట్లాడేసి ఆయన ఏం తడుముకోడు. అలాంటి ఆయన ఆచితూసి మాట్లాడాడు ఆ పదం. అంటే కంపెన్సేషన్ ఎవరైనా చెప్పుంటారా అంటారా? ఏమన్నా చెప్పాడా తెలియదు, కానీ ఆయన అట్లా మాట్లాడే స్వభావం కాదు. అంత గందరగోళంగా మాట్లాడు, ఏదో పొలిటికల్ గా ఒత్తిడి మేరకు చేశాడా అని అనిపిస్తుంది. ఏదైనా కూడా బుచ్చయ్య చౌదరి గారి నుంచి రావాల్సిన వ్యాఖ్యలు అయితే అవి కావు. అయితే నేనేముంటుందంటే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరుష పదజాలాన్ని వాడాడా అంటే లేదు. పుష్ప సినిమా డైలాగ్ ఇప్పుడు వాడచ్చా? సందర్భం ఏంది? నరసరావు పల్నాడు ఏరియాలో పర్యటనప్పుడు ఎవరో ఒకతను పెట్టుకున్నాడు అసలు ఆ పోస్టర్ పైన చర్చ జరపడమే అనవసరం. ఒక అనామకుడు ఎవడో ఒకడు పెట్టారో పక్కన పెడతాం. తెలుగుదేశం వాళ్ళు చేశారండి, వైసీపీ వాళ్ళు అంటారు, లేదా మీరే చేశారని అంటారు. ఓకే గుడ్, అది చేశారు, ఎవరో ఒకరు చేశారు అనుకుందాం. లిమిట్ కదా, 1,00,000 మంది 40,000 మందిని ప్రభుత్వం అంటా ఉంది, 1,00,000 మందిని వైసీపీ అంటున్నారు. 40,000 మందిలో వాడు ఒకటి పెట్టిన దాన్ని తీసుకుని 39,309 మందిని పక్కన పెడతామా? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? దాన్ని అడ్రస్ చేయాలి ప్రతిపక్షం. పోవడం తప్పంటే దాన్ని అడ్రస్ చేయాలి. దీన్ని వదిలేసి వేరే విషయాలు మాట్లాడడం ఇవన్నీ అంత మంచిది కాదు. ప్రభుత్వం ఇట్లాంటి వాటి చెప్పుకుంటూ పోతే వైట్ అశోక్ గారు ప్రతిపక్షాన్ని సమర్థించడం, కానీ మీకు గుర్తుంటే రెడ్ బుక్ కాన్సెప్ట్ లోకేష్ గారు చేసుకుంటారు. ప్రతిపక్షంలో లోకేష్ గారు రెడ్ బుక్ కాన్సెప్ట్ తేవడం గ్లామర్ పెరిగింది. మీరు గమనంలో ఉంటే లోకేష్ గారు వచ్చాడు, అధికార పార్టీ మీద గట్టిగా మాట్లాడాలనే ఫీలింగ్ సమాజానికి కూడా ఉంటుంది. ప్రతిపక్షానికి చిన్న ఎసులుబాటు. అధికార పార్టీతో పోల్చుకుంటే ప్రతిపక్షానికి విమర్శించడంలో కొంత పదజాలలో చిన్న ఎసులుబాటు అయితే ప్రజలు ఇస్తారు. చట్టం మీద లాజిక్ ఇవ్వదు. బట్ ప్రజల్లో ఏంటంటే గట్టిగా మాట్లాడాలి కదా, ప్రతిపక్షం మీద మాట్లాడుతుంది, ఒక పరుష పదాలన మాట్లాడతారులే అనే చిన్న ఎసులుబాటు ప్రతిపక్షానికి ఎప్పుడూ ఉంటుంది. ఆ ఎసులుబాటే రెడ్ బుక్ లోకేష్ గారికి ప్రతిపక్షం ఉన్నప్పుడు గ్లామర్ తెచ్చి ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు కానీ అధికారులు కానీ తప్పు చేస్తే ఊరుకోడు అనే మెసేజ్ వెళ్ళింది రెడ్ బుక్ అనేది. కానీ అదే లోకేష్ గారు ఇప్పుడు రెడ్ బుక్ చెప్తా ఉంటే రెడ్ సిగ్నల్ గా మారిపోతుంది. ఇప్పుడు కేకే సర్వే వాళ్ళు అది తప్పని చెప్పారా? మన రైజ్ సంస్థ చేసిన సర్వేలు ఇది నెగిటివ్ అని చెప్పారా? అంటే అర్థం ఏంటి? అదే రెడ్ బుక్, అదే లోకేష్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్లామర్, అధికారంలో ఉన్నప్పుడు అది నెగిటివ్ అయిపోతాం. ఏ సూత్రం ఇప్పుడు కూడా వర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యాఖ్యల్ని సమర్థించాం, బట్ అధికార పార్టీని గట్టిగా మాట్లాడే విషయంలో ఒక పదం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. నేను సమర్థించదు, మీరు నేను చట్టం సమర్థించదు. ఒక చిన్న ఎసులుబాటు వచ్చి ప్రతిపక్షానికి వస్తుంది. కానీ అధికార పార్టీ నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నాను ఇంకా గట్టిగా అంటానంటే అధికార పార్టీకి ఆ ఎసులుబాటు ఉండదు. మీరు గుర్తుంటే కొడాలి నాని గారు కొన్ని పదాలు వల్లభనేని వంశీ గారు మాట్లాడారు, కొంతమంది మాట్లాడారు అధికార పార్టీ వాళ్ళు. ప్రతిపక్షం వాళ్ళు అంతకన్నా గట్టిగా మాట్లాడారు, తక్కువే మాట్లాడాల. కానీ ప్రతిపక్షం మీద కన్నా అధికార పార్టీ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది? ఎందుకంటే కొడాలి నాని గారు పవర్ లో ఉన్నాడు. నేను పవర్ పార్టీలో అధికారంలో ఉన్న పార్టీ వచ్చే మాటకి ప్రజలు ఎక్కువ ఒక రకంగా రియాక్ట్ అవుతారు. ప్రతిపక్షం క్వశ్చన్ చేయాలి కాబట్టి కొంచెం పదం ఎక్కువ అన్నా కూడా పట్టించుకోరు, యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి జగన్మోహన్ గారి పుష్ప డైలాగ్ ని ప్రజలు కోపాన్ని ప్రదర్శించడమో, అధికార పార్టీ దాడి చేసి హెచ్చరించారేమో ఇటు చూసుకుంటారు. కానీ బొత్స చౌదరి డైరెక్ట్ అనడం నెగిటివ్ తీసుకుంటారు. ఈ సున్నితమైనటువంటి వ్యత్యాసాన్ని అధికార పార్టీ గుర్తిస్తే ఈ ప్రతిపక్షం చేసే వ్యాఖ్యల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు బాధ్యతాయుతంగా ఉంటేనే అధికారం బట్టి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు మనం అనొచ్చు, మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను జగన్ ఎందుకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, మీరెందుకు కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. కానీ ప్రజలు ఎట్లా చూస్తారంటే అధికార పార్టీని ఒక రకంగా చూస్తారు, ప్రతిపక్షాన్ని ఒక రకంగా చూస్తారు. ఆ రోజు రెడ్ బుక్ లోకేష్ గారిని ప్రతిపక్షం ఎట్లా చూశారు, అధికారులను ఎట్లా చూశారు, బేరీజ్ వేసుకుంటే అధికార పార్టీకి ఒక మంచి సమాధానం దొరుకుతుంది.